లక్ష్మీదేవి తీసుకో, కళ్ళకద్దుకో. పచ్చళ్ళ కోసం వచ్చింది నువ్వేనా? అమ్మో, ఏమీ వింత! ఈ కన్నె కంఠస్వరం విన్నచో గుండెదడ వచ్చుచున్నదే. నిన్నే అడిగేది, నువ్వేనా? నేనే నేనే. ఇదిగో ఆవకాయ, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ, గోంగూర, టమాటా ఈ పచ్చళ్ళన్నీ పెట్టి పంపించింది అమ్మ. మొత్తం 6. 6? అవును, 6. కావాలంటే చూసుకో. పర్వాలేదండి, శ్రమపడి తెచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక ఉంటాను. ఆగు. పచ్చళ్ళు తీసుకున్నట్టు సాక్ష్యం ఉండాలి కదా? సాక్ష్యమా? ఏమంటివి? దాన్నే ముందు చూపు అంటారు. ఓహో! కాగితం మీద సంతకం పెట్టివ్వు. ఆహాహాహా బాలిక, నీ ముందు చూపుకి జోహార్లు. నేను చిన్నదానిని కదా, సంతకం పెట్టినా చెల్లజాలదు. మా అగ్రజుడు అర్జునుడు అదిగో ఆ త్రిచక్ర వాహనంలో ఉన్నాడు. వాడితో సంతకం పెట్టించి ఇచ్చేదా. అగ్రజ, 6 రకముల పచ్చళ్ళు పట్టుకొచ్చి తిని ఇవి తీసుకున్నట్టు సంతకం పెట్టమంది ఆ బాల. చాలా సంతోషం. ఎవరా కాంత? సంతలో నిల్చుందే అదిగో ఆ అమ్మాయే. భలే తుంటరి బాలిక. అగ్రజ, ఎగ్జామ్ ఏమైనా రాస్తావేంట్రా? క్రమశిక్షణ కలిగిన కాంతకు ఇచ్చేడు కాగితము కదా, కావున క్రమబద్ధీకరించవలే. అగౌరించావులే, నీ బొందవలే ఉన్నది. గౌరవనీయులైన దూరపు చుట్టాలకు నమస్కారం. మీరు ఇచ్చిన 6 పచ్చళ్ళు మాకు ముట్టినవి. ధన్యవాదములు తెలుపుతూ ఇట్లు మీ శ్రేయోభిలాషి అగ్రజ, ఆగము. నా పేరును కూడా చేర్చిన ఎడల కొంత పేరు గడించదను కదా. అటులనే పూజా అర్జునుడు. ఎట్లున్నది? జారుడు బండలా ఉన్నది. సర్లే, నువ్వెళ్ళి ఇచ్చిరా, ఇక్కడ మీటర్ పరిగెడుతుంది. అటులనే. ఏమండి, ఇదిగోండి పచ్చళ్ళు ముట్టినట్టు ప్రమాణపత్రము. స్వీకరించండి. థ్యాంక్స్.
మరి మేము మీకిచ్చినట్టు సాక్షి పత్రము ఆ, ఆ, బలవంతం ఏమీ లేదు. ఆ మాటకొస్తే అవసరమే లేదు. ఇక మేము సెలవు తీసుకుందాము. ఆగు. సాక్షి సంతకం కావాలన్నావు, మరి పెన్నేది? ఒక్క నిమిషం. ఇదిగోండి పెన్. సంతకం పెట్టాను, తీసుకో. ఆహా, గీతాంజలి బళా, మీ నామము బహుబాగున్నది. ధన్యవాదములు. ఇక మేము జారుకుందుము. అన్నయ్య పద పద, ఎక్కువ ఆటో ఎక్కువ, తొందరగా పద. హేమా, కొత్తింటి డాక్యుమెంట్స్ తీసుకురా. తెస్తున్నానండి. తొందరగా రా, ఆఫీస్కి టైం అవుతుంది. సైన్ చేసిన వెంటనే బిల్డర్కి ఇచ్చేమని అర్జున్ 6 సార్లు ఫోన్ చేశాడండి. నాకు 60 సార్లు చేశాడు. అన్లిమిటెడ్ కాల్స్ ఆఫర్ అంట. చెవుల్లో రక్తం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఫ్రీ అంటే చాలు. అర్జున్ సంగతి మీకు తెలియందేముందండి. ఏంటిది, పెన్ను పడట్లేదు. హేమా, హేమా, ఇంకో పెన్ను తీసుకురా. తెస్తున్నానండి. ఏంటిది, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డుపడుతుంది. ఇదిగోండి పెన్ను. అచ్చ! ఏమండి, ఏంటి? శుభమా అని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టబోతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సరే.
నిమిషం అయింది, ఇంకా నన్ను ఎవ్వరు ఆపలేరు. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? జారి పడ్డారా? అయ్యో, జాగ్రత్తగా లేపండి. మెల్లగా. నా నడ విరిగిపోయిందిరా. ఏం కాదమ్మా. నా నడ విరిగిపోయిందండి, నొప్పి పుడుతుంది. కాంతం, పర్వాలేదు కదా? పర్వాలేదులేండి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దు వద్దు. అసలు ఎలా పడ్డావే? ఆ దిక్కుమాలిన పాల మీద కాలేసానండి, జారి పడ్డాను. హాల్లోకి పాలాలే వచ్చారా? సారీ అత్తయ్య, పాలు పొంగిపోయాయి. కాంతం, పాలు పొంగుతుంటే మొగుడుతో ముచ్చట్లు పెట్టుకుంటూ హాల్లో ఉన్నావా? నీకసలు మెదడుందా? కొంచెం ఉంటే హరి అనేదాన్ని. అత్తయ్య, అది ఆయన డాక్యుమెంట్స్ కావాలని అడిగితే. నోరు మొయ్! పాలన్నీ నేలపాలు చేసి పైగా సంజాయిషి ఒకటా? అసలు నిన్ను కాదే అనాల్సింది, నిన్ను కన్నవాళ్ళని అనాలి. అమ్మా, ఒక్క నిమిషం అవుతావా? మొన్న క్యాండిల్ పడి డాక్యుమెంట్ పేపర్స్ కాలనీయా? ఇదిగో ఇప్పుడు డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తుంటే అమ్మ జారిపడింది. ఏమో, ఇదంతా చూస్తుంటే అసలు ఈ ఫ్లాట్ తీసుకుంటాం అవసరమా అన్న అనుమానం నాకు వస్తుంది. ఒరే పెద్దడా, అలాంటవేమిట్రా? ఆ ఇల్లు అర్జున్ కళ. ఆ ఇల్లు కోసం వాడు ఓవర్ టైం కూడా పనిచేశాడు. వాడి జేబులో ఏటీఎం కార్డు బదులు ఏ టైంలో తన కళ నిజం చేసుకోవాలన్న చార్టు కూడా ఉంది. చూసావా? సంతకం చేయరా పెద్దోడా. ఇంకా ఆలోచిస్తావేమిట్రా?
నానా ఇదిగోండి. గీతాంజలి మా అక్కయ్య పేరు పెట్టారు. నా పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చెప్పవే. అంజలి, నన్ను ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు మహానుభావులు హైదరాబాద్ నుంచి వచ్చారంట. ఏంటి, హైదరాబాదా? అవునే. ఊరు అడిగాను కానీ పేరు అడగలేదు. అయినా డిస్క్వాలిఫై అయిన వాళ్ళ డీటెయిల్స్ అడిగితే చండాలంగా ఉంటుంది కదా. పోనీలేవే, ఆ మాత్రం హింట్ ఇచ్చావు చాలు. నాలా ఆరునిష్టపడే అరుదైన వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎప్పటికైనా ఎదురు పడకపోతాడా అని ఇన్నాళ్ళు డైలమాలో ఉండేదాన్ని. ఇన్నాళ్ళకి నా కళ నిజమైంది. ఐ ఫైండ్ హిమ్. ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్తాను. ఓకే, బాయ్. బాయ్.